గల్ఫ్ యుద్ధం మొదలై 14 రోజులు అవుతా ఉంది. ఈ 14 రోజుల్లోనే భారతదేశంలో గ్యాస్ కొరత తీవ్రంగా వేధిస్తూ ఉంది. పెట్రోల్, డీజిల్ అంటే స్ట్రాటజిక్ నిల్వలు ఉన్నాయి. ఒక 2 నెలల పాటు. ఒక 2 నెలల పాటు దిగుమతులు లేకపోయినా కూడా భారతదేశం నెట్టుకొస్తుంది. ఈలోగా ఒకవేళ గల్ఫ్ ప్రాంతం నుంచి కాకపోయినా కూడా రష్యా నుంచో, వెనిజులా నుంచో, అమెరికా నుంచో ఆయిల్ ట్యాంకర్లు వస్తాయి. ఇబ్బంది లేదు. పెట్రోల్, డీజిల్, కిరోసిన్కి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. అయితే వచ్చిన ఇబ్బందుల్లో ఎక్కడ? గ్యాస్. 50% గ్యాస్ దిగుమతులు గల్ఫ్ దేశాల నుంచి భారతదేశానికి జరుగుతూ ఉన్నాయి. ఆ సరఫరా నిలిచిపోయింది. ప్రతిరోజు భారతదేశంలో 55 లక్షల గ్యాస్ సిలిండర్లు డిస్ట్రిబ్యూట్ చేయాలి. అలాంటిది కేవలం 25 లక్షల గ్యాస్ సిలిండర్లు మాత్రమే డిస్ట్రిబ్యూట్ అవుతా ఉన్నాయి. సగానికి పైగా గ్యాస్ సిలిండర్లు డిస్ట్రిబ్యూషన్ అవ్వడం లేదు. బుక్ చేసిన 48 అవర్స్లో గతంలో ఇంటికి వచ్చి డెలివరీ చేసేవాళ్ళు. ప్రస్తుతం 10 రోజులకు కూడా గ్యాస్ సిలిండర్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేశారు. హోటళ్ళు, రెస్టారెంట్లు, పర్యాటక ప్రాంతాలన్నీ మూతపడ్డాయి. రాబోయే రోజుల్లో ట్రైన్స్లో కూడా భోజనం దొరికే అవకాశం లేదు. ఇక దేవాలయాలు, ప్రముఖ దేవాలయాల్లో ఆహారం, గ్యాస్తో వండుతున్న ఆహారాన్ని ఆపేశారు. కేవలం సోలార్తోనే షిరిడీల్లో కొంతమందికి భోజనాలు పెడుతూ ఉన్నారు. తిరుపతిలో, తిరుమలలో అయితే ప్రస్తుతానికి అలాంటి సమస్య లేదు. ఎందుకంటే సోలార్తోనే భోజనాలు దాదాపుగా చేస్తూ ఉన్నారు చాలా వరకు. ఇక అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో కూడా గ్యాస్కి తీవ్రమైన ఇబ్బంది వచ్చింది. అయోధ్యలో అయితే అన్నప్రసాదాలు కూడా ఆగిపోయాయి. తాజాగా హార్ముజ్ జలసంధి నుంచి గ్యాస్ ట్యాంకర్ల 2 ట్యాంకర్లని ఎట్టికేలకు హార్ముజ్ జలసంధి నుంచి సేఫ్గా దాటించాము అని భారత్ గర్వంగా చెప్పుకుంటా ఉంది. ఒక్కో ట్యాంకర్లో 40,000 టన్నుల గ్యాస్ ఉందట. భారతదేశానికి ప్రతిరోజు 50 లక్షల టన్నుల గ్యాస్ అవసరం అవుతుంది. అలాంటిది 2 లక్షల టన్నులు, 3 లక్షల టన్నులు ఏదో 2-3 షిప్లు వస్తే ఇక్కడ పరిస్థితి మెరుగయ్యే అవకాశం లేదు. ప్రతిరోజు 20 షిప్పులు కనుక భారతదేశానికి దిగుమతి కాకపోతే ఈ గ్యాస్ కొరతను అధిగమించే అవకాశమే లేదు. ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా సగానికి పైగా హోటల్స్, రెస్టారెంట్లు మూతపడ్డాయి. కొన్ని రెస్టారెంట్లు, హోటల్స్ అయితే కొన్ని మెనూస్ తీసేశారు. మరికొన్ని హోటల్స్ అవకాశం ఉన్నవారు బొగ్గుల పొయ్యితోనే, కరెంటుతోనే, కట్టెలతోనూ నెట్టుకొస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో కూడా ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే యుద్ధం ఏప్రిల్ దాకా జరగబోతా ఉంది అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టంగా చెప్పారు. ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేది కాదు. ఇరాన్ అనుసరిస్తున్న యుద్ధ వ్యూహాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. అమెరికా ఊహించినంత ఈజీగా లేదు. 1 నెల రోజుల్లో ఇరాన్ని మడతేద్దామని చూశారు అమెరికా, ఇజ్రాయెల్. కానీ అక్కడ పరిస్థితి అలా లేదు. గ్రౌండ్లో దిగితే తెలుస్తుంది అని చెప్పి ఇరాన్ హెచ్చరిస్తూ ఉంది. దమ్ముంటే మా భూమి మీద అడుగు పెట్టి చూడండి. ఏదో ఆకాశంలో నుంచి 4 బాంబులు వేసి పారిపోవడం కాదు. తాజాగా అమెరికాకు చెందిన యుద్ధ విమానాలకి ఫ్యూయల్ నింపే 135 ఫ్యూయల్ ట్యాంకర్ను కూడా కూల్చివేసింది ఇరాన్. ఇంకో ఒక్కటే మిగిలింది అమెరికా దగ్గర. రాబోయే రోజుల్లో ఈ యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం ఉంది. ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూడా జారిపోయే అవకాశం ఉంది. కేవలం ఇక్కడ గ్యాస్ కొరతతో రెస్టారెంట్లు, హోటళ్లు మూతపట్టమే కాదు, ప్రముఖ హాస్పిటల్స్లో అనేక సేవలు కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. లక్షలాది మంది పేషెంట్లకి ఆహారం అందించే, హాస్పిటల్స్లోని ఆహారం అందించే మెనూ కేటగిరీ కూడా ఆగిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే 60 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. రాబోయే రోజుల్లో ఇదే కొరత కనుక కొనసాగితే మరో 60 లక్షల మంది కార్మికులు కూడా రోడ్డున పడే ప్రమాదం ఉంది. లక్షలాది, కోట్లాది మందికి ఉపాధి కోల్పోవడమే కాకుండా అనేక రంగాలు పూర్తిగా క్లోజ్ అయిపోయే అవకాశం ఉంది. రాబోయే 2-3 నెలల్లో ఈ యుద్ధం ఇలాగే కంటిన్యూ అయితే భారత్ ఈ సమస్య నుంచి బయటపడుతుందా లేదా అనే విషయాన్ని మరో వీడియోలో మనం తెలుసుకుందాం.